ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి, కానీ చేతలు మాత్రం లేవని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మహిళల్ని కోటీశ్వరులు చేశామని భట్టి విక్రమార్క చెప్పారని, జీవో చూస్తే 5 లక్షల వడ్డీ లేని రుణం మాత్రమే ఉందని ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా గిరిపల్లిలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని హరీష్ రావు ఆవిష్కరించారు. బీఆర్ఎస్ హయాంలో 300కు పైగా ఎస్సీ గురుకుల పాఠశాలల్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ ఇల్లు కట్టుకుంటే 1 లక్ష ఎక్కువ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ సర్కార్ మాట తప్పిందన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో బీరప్పస్వామి జాతరలో పాల్గొన్న హరీష్ మల్లన్న సాగర్ ప్రాజెక్టుతో మల్లన్న దేవుని పేరు చరిత్ర పుటల్లో నిలిపామని తెలిపారు. ఎన్ని రోజులు ఇస్తాను 20 లక్షల్లో తీసుకుంటే 20 లక్షలకు వడ్డీ లేని రుణం ఇస్తున్నావా? 1 రూపాయి వడ్డీ లేని రుణం ఏడాది అర్థమైంది గవర్నమెంట్ వచ్చి ఇచ్చినవా? అసలు నువ్వు ఏమి ఇచ్చినావు? మహిళలకు మహాలక్ష్మి కింద నెలకు 2500 రూపాయలు ఇస్తాను, ఒక్కరికన్నా ఇచ్చినవా? ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాను, ఒక్కరికన్నా ఇచ్చినవా? తులం బంగారం ఇస్తాను, ఒక్క పెళ్లి కన్నా తులం బంగారం ఇచ్చినవా? పోనీ వడ్డీ లేని రుణం ఇస్తాను, ఒక్కరికన్నా ఇచ్చినవా? నీ చూద్దాం మాటలే.